ఒకానొక రోజు తెనాలి రామలింగడు కృష్ణదేవరాయల వారి సభకు చాలా ఆలస్యంగా వచ్చాడు. చాలాసేపటి నుంచి రామలింగడి కోసం ఎదురు చూస్తున్న రాజు ఆయనని పిలిచి ఎందుకు ఆలస్యమైందని ఆరా తీశాడు. దానికి రామలింగడు, మహారాజా, మా చిన్నబ్బాయి ఈరోజు చాలా గొడవ చేశాడు, వాడిని సముదాయించి వచ్చేసరికి ఆలస్యమైందని చెప్పాడు. అంతే. పక్కున నవ్విన రాయలవారు, రామలింగ, ఏదో సాకు చెప్పాలని అలా చెబుతున్నావు, కానీ చిన్నపిల్లల్ని సముదాయించడం అంత కష్టమా చెప్పు అన్నాడు. లేదు మహారాజా, చిన్నపిల్లలకి నచ్చ చెప్పడం అంత తేలికైన పనేమీ కాదు, అంతకంటే కష్టమైన పని మరొకటి లేదంటే నమ్మండి అన్నాడు రామలింగడు. అయితే సరే, నువ్వు చెప్పేదాన్ని నేను ఒప్పుకోవడం లేదని అన్నాడు రాయలవారు. నిజం మహాప్రభు, చిన్నపిల్లలు అది కావాలి ఇది కావాలని ఏడ్పిస్తారు, ఇవ్వకపోతే ఏడుపు లంఘించుకుంటారు, కొట్టినా తిట్టినా శోకాలు పెడతారు, వీటన్నింటినీ వేగడం, వారిని ఏడుపు మానిపించడం చెప్పలేనంత కష్టం సుమండి అని వివరించి చెప్పాడు రామలింగడు. మహారాజు దీనికి కూడా ఏమాత్రం ఒప్పుకోలేదు. పైగా రామలింగడు కోతలు కోస్తున్నాడని అనుమానించాడు. ఎంతసేపు చెప్పినా రాజు ఒప్పుకోకపోయేసరికి, సరే మహారాజా, కొంతసేపు నేను చిన్నపిల్లవాడిగాను మీరు తండ్రిగాను నటిద్దాము, పిల్ల చేష్టలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను అన్నాడు. దీనికి సరేనన్నాడు రాయలవారు. అంతే. ఇక మారాం చేయడం మొదలెట్టాడు రామలింగడు. మిఠాయి కావాలని అడిగాడు. ఓస్ అంతే కదా అనుకుంటూ రాజు మిఠాయి తెప్పించాడు. కొంచెం తిన్నాక బజారుకు పోదామని గొల చేశాడు రామలింగడు. సరేనని బజారుకు తీసుకెళ్లగా వీధిలో అటూ ఇటూ పరుగులెత్తాడు. తన వెంటే రాజును పరుగులెత్తించాడు. రంగురంగుల సంచి చూపించి కొనివ్వమని రాజును అడిగాడు. సరేనన్న రాజు ఆ సంచిని కూడా కొనిచ్చాడు. మరికొంత దూరం పోయాక ఒక ఏనుగు కనిపించింది. అంతే. వెంటనే ఆ ఏనుగు కావాలని సతాయించాడు రామలింగడు. చేసేది లేక ఆ ఏనుగును కూడా కొన్నాడు రాజు. అంతే. ఆ ఏనుగుని ఆ రంగురంగుల సంచిలో పెట్టమని మారాన్ చేశాడు. సంచిలో ఏనుగు ఎలా పడుతుంది రామలింగ, మరొకటి ఏదైనా అడుగు అన్నాడు రాయలవారు. వీల్లేదు, ఏనుగునే సంచిలో పెట్టాలి, నాకు ఇంకేమీ వద్దు అని భీష్మించుకు కూర్చున్నాడు రామలింగడు. అంతే. కొంతసేపటికి విసిగిపోయిన కృష్ణదేవరాయలు తాను ఓడిపోయానని ఒప్పుకున్నాడు. రామలింగడు నవ్వుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు.